ముచ్చింతల్లోని శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం కార్యక్రమంపై శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామీజీ మీడియా సమావేశం నిర్వహించారు. ఆధ్యాత్మిక క్షేత్రం గురించి విశ్లేషించారు. కుల మతాల జాడ్యం నుంచి సమాజాన్ని మేల్కొలిపిన రామానుజాచార్యుల 1000 ఏళ్ల పండగను ఫిబ్రవరి 2 నుంచి వైభవంగా నిర్వహించనున్నట్టు ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి వెల్లడించారు. దేశ చరిత్రలో బంగారు ఇతిహాసాన్ని రచించిన మహానుభావుడు శ్రీ రామానుజాచార్యులు అని చెప్పారు. సమతా స్ఫూర్తికి ఆకారం రామానుజాచార్యులని పేర్కొన్నారు. కోవిడ్ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి 1035 గుండాలతో మహాయజ్ఞాన్ని నిర్వహించబోతున్నామని తెలిపారు. మనుషులు మతాల మధ్య ఉన్న అంతరాలపై జిఆర్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి మరో వ్యక్తిని గౌరవించుకోలేకపోతున్నారు. మతాల మధ్య గౌరవం, ఆదరణ లేకుండా పోతోంది. ఒకే మతానికి చెందిన వారైనా కలిసి జీవించలేకపోతున్నారు. అందుకే దశాబ్దాల క్రితం రామానుజాచార్యులు సమానత అనే వ్యాక్సిన్ను సమాజానికి అందించారు. సమాజంలో అనేక రకాల విశ్వాసాలు ఉంటాయి, కానీ మనిషిలో పని అహంకారం వల్ల రుగ్మతలు బయటపడతాయని చిన్నజీఆర్ స్వామీజీ చెప్పారు. ప్రతి ఒక్కరి సిద్ధాంతం శ్రమించడం, సాధించడంగా ఉండాలని రామానుజాచార్యులు చెప్పారన్నారు. అబద్ధాల సమాజంలో బ్రతకొద్దని, మానవ సేవతో పాటు నీటిని కాపాడాలని, భూమిని కలుషితం చేయవద్దని, సర్వ ప్రాణి సేవ చేయాలని రామానుజాచార్యులు బోధించారని తెలిపారు. మన శరీరంలో ఏ భాగాన్ని తక్కువ చేసుకోము అని, అలాంటప్పుడు ప్రపంచంలో ప్రతి విషయం ముఖ్యమైనదే అని స్పష్టం చేశారు. భగవంతుడి దృష్టిలో మనమంతా సమానమే. ఒకరిపై ఉదాసీనత, మరొకరిపై పక్షపాతం అనేది భగవంతుడు చూపడు. ప్రజలందరినీ ఒకేలా చూసే భగవంతుడు అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తాడు. ఇదే విషయాన్ని రామానుజాచార్యులు ప్రపంచానికి తెలిపారు. అందుకే ఆయన ఇచ్చిన సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకే 216 అడుగుల ఎత్తైన రామానుజుల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. డిజిటల్ లైబ్రరీని అందుబాటులోకి తెస్తున్నాం. రామానుజాచార్యులు రచించిన గ్రంథాలన్నింటినీ సులభంగా అర్థమయ్యే ఏర్పాటు చేస్తున్నాం. రామానుజుల వారి అంత మహోన్నత వ్యక్తిగా ఎదగడానికి శ్రీ వైష్ణవ దివ్య దేశాలైన 108 క్షేత్రాలు స్ఫూర్తి కలిగించాయి. ఆ స్ఫూర్తి మరింత మందికి కలిగించాలన్న లక్ష్యంతో రామానుజుల మహా విగ్రహం చుట్టూ ఆ ఆలయాల నమూనాలను ఏర్పాటు చేస్తున్నాం. ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యాచరణ చేశాం. ఇది సామాన్యమైన విషయం కాదు అని చిన్నజీఆర్ స్వామీజీ తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి రామానుజుల సహస్రాబ్ది వేడుకను శంషాబాద్ సమీపంలో ముచ్చింతల్ గ్రామంలో ఉన్న తన ఆశ్రమంలో శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి నిర్వహించనున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు మరింత మంది ప్రముఖులు హాజరు కానున్నారు. రామానుజుల విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంగణంలో నిర్మించిన శ్రీ వైష్ణవ 108 దివ్య దేశాల ఆలయాల నమూనాలను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. వేడుకల్లో భాగంగా భారీ ఏర్పాట్ల నడుమ వేలాది మంది రిత్వికులు మహాయజ్ఞాన్ని నిర్వహించనున్నారు. లోక కళ్యాణార్థం ఈ మహా క్రతువును నిర్వహిస్తున్న చిన్నజీఆర్ స్వామీజీ కార్యక్రమ విశేషాలు, అంతరార్థాన్ని మీడియా ముఖంగా వెల్లడించారు. జై శ్రీమన్నారాయణ. అందరికీ మంగళ శాసనాలు. భగవద్బంధువులందరికీ స్వాగతం. భారతదేశ చరిత్రలో ఒక బంగారు ఇతిహాసాన్ని రచించినటువంటి మహానుభావులు, ఒక ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాకుండా ఒక ధార్మిక సంస్కర్త మాత్రమే కాకుండా ఒక సాంఘికమైనటువంటి ఒక విప్లవాన్ని సమాజానికి అందించిన మహనీయులు, సమతా స్ఫూర్తికి ఆకారం ధరించినటువంటి ఒక మూర్తి, భారతదేశపు ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటినటువంటి మహనీయులు రామానుజాచార్య స్వామివారి యొక్క 1000 ఏండ్ల పండుగ
ఈ భాగ్యనగరం హైదరాబాద్ మహానగరం జరుపుకోపోతుంది. 2వ తారీఖు నుంచి ఆరంభం చేసి 14వ తారీఖు దాకా ఇందులో ఎన్నో రకాలైనటువంటి ఆంతరమైన బాహ్యమైనటువంటి ప్రయోజనాలని ఉపయోగాలని మనం పొందడానికి వీలయ్యే కార్యక్రమాలని ఈ 1000 ఏళ్ల పండుగ సందర్భంగా మనం చేసుకోబోతున్నాం. మనం అందరం ప్రస్తుతం అనుభవిస్తూ ఉండేటటువంటి ఈ కోవిడ్-19 సిచ్యువేషన్, దీనిని మనం పరిహరించుకోవడానికి, దీని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి 1035 కుండాల యజ్ఞాన్ని మనం చేసుకోబోతున్నాం. ఇది కేవలం బయట మనకి వ్యాపించిన వైరస్నే కాకుండా మానవ సమాజానికి మనస్సుల్లో వ్యాపించినటువంటి ఒక ఆంతరమైనటువంటి వైరస్, ఒక ఇంటర్నల్ వైరస్, దానిని తొలగించుకోవడానికి అవసరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా మనం చేసుకోబోతున్నాం. ఈవేళ సమాజాన్ని బాగా పట్టి పీడించేటటువంటి ఒక భయంకరమైనటువంటి వైరస్ అసమానత. వ్యక్తి ఒక వ్యక్తిని గౌరవించలేకపోతున్నాడు. ఒక కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులు పరస్పరం గౌరవానికి దోచుకోవటం లేదు. సమాజంలో ఉండేటటువంటి కులాల మధ్య సమానత కొరవడుతోంది. మతాల మధ్య గౌరవము ఆదరము కొరవడుతున్నాయి. ఒకే మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా పరస్పరము కలిసి ఉండగలిగేటటువంటి వాతావరణాన్ని మనం ఈవేళ చూడలేకపోతున్నాం. ఇదొక ఆంతరమైనటువంటి వైరస్ అని అంటాం. ఇది కోవిడ్ కంటే కూడా చాలా ప్రమాదకరమైనటువంటి వైరస్. దీనికి కూడా వ్యాక్సిన్ కావాలి. బయట వచ్చేటటువంటి జబ్బులకి మనం వ్యాక్సిన్స్ ఇవ్వాలి అని ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ప్రమాదకరమైనది, భయంకరమైనది, మనిషికి మనస్సుల్లో వ్యాపించేటటువంటి వైరస్, దాన్ని తగ్గించేటటువంటి వ్యాక్సిన్ 1000 ఏళ్ల క్రితం ఈ మానవ సమాజానికి రామానుజాచార్యుల వారు అందించారు. అదే సమానత వ్యాక్సిన్ అన్నమాట. ఏమిటి సమానత్వం అనంటే, సమాజంలో ఏ సమాజానికైనా ఎన్నో రకాలైనటువంటి అంతరాలుండే మనుషులు ఉంటారు. ధనంలో రకరకాలైనటువంటి హెచ్చు తగ్గులు ఉంటాయి, జ్ఞానంలో హెచ్చు తగ్గులు ఉంటాయి, యోగ్యతల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి, వ్యక్తుల యొక్క సామాజిక స్థితిగతులలో హెచ్చు తగ్గులు అనేవి ఎప్పుడూ ఉంటాయి. విశ్వాసాల్లో కూడా రకరకాలైనటువంటి విశ్వాసాలు ఉంటాయి సమాజంలో. ఇవన్నీ ఉంటున్నా ఒక సమాజంగా మానవుడు బ్రతకాలి. కానీ ఈవేళ అలాంటిది మనం చూడాల. వీటిని ప్రధానం చేసుకుని మనుషులు ఆధిపత్యాన్ని చెలాయించే వాతావరణాన్ని మనం చూస్తున్నాం. వీటినే ప్రధానం చేసుకుని పాలన చేసేటటువంటి వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ఇవి ఆంతరమైనటువంటి రోగాలు అంటాం మనం. ఇది ప్రతి రంగంలోనూ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. వీటి కారణం మనిషికి లోపల ఏర్పడ్డటువంటి అహంకారం. ఇదొక పెద్ద జబ్బు. ఇది దీనికి కూడా మంచి మందు కావాలి. బయట వచ్చే జబ్బులకే మనకి సరైనటువంటి మందులు కనుక్కోవడం కష్టమవుతోంది. అయినా ఏవో కొన్ని మనకి లభించే మందుల్ని మనం వేస్తున్నాం. కానీ ఆంతరమైనటువంటి జబ్బులకి మందుల్ని రామానుజాచార్యుల వారు 1000 ఏళ్ల క్రితం చక్కగా కనిపెట్టి మనకిచ్చారు. అదే సమతా స్ఫూర్తి.
ఇది ఒక అద్భుతమైనటువంటి మందు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మన శరీరంలో రకరకాల అంగాలు ఉన్నాయి. కాళ్ళు, చేతులు, కళ్ళు, పళ్ళు, నాల్క, ఎన్నో భాగాలు ఉన్నాయి. ఒక భాగానికి మరొక భాగానికి పనులు వేరు, ఆకృతులు వేరు, ఉండే స్థానాలు వేరు. అయినా ఒకదాని మీద ఒకటి ఆధిపత్యాన్ని చలాయించే ప్రయత్నం చేయదు. అంతేకాదు, ఏది కూడా నేను గొప్ప మరొకటి తక్కువ అనేటటువంటి ఉద్యమాన్ని కూడా అవి సాగించటం లేదు. అన్నీ కలిసి ఒక రకమైనటువంటి సమన్వయంతో పనిచేసుకుంటుంటే మనం సుఖంగా బతకగలుగుతున్నాం. ఇది మనందరికీ తెలుసును. మన దేహంలో ఇదే ఎనాలజీ మనం కొంచెం పైకి తెచ్చుకొని ఒక వ్యక్తిగతమైనటువంటి స్థితిలో ఈ రకరకాల మార్పులు ఉన్నప్పటికీ కూడా దేని పని అది చేసుకుంటూ మిగతా వాటితోటి కలిసి ఎట్లా బ్రతుకుతున్నాయో ఒక కుటుంబంలోనైనా ఈ రకమైన స్థితి మనం చూడాలి. భార్య, భర్త, పిల్లలు, ఇలాంటి వీళ్ళల్లో రకరకాల అలవాట్లు ఉంటాయి, రకరకాల యోగ్యతలు ఉంటాయి. అయినా వారందరూ కూడా కలిసి ఒక కుటుంబంగా బ్రతుకుతున్నారు. ఇదే స్థితి ఒక పెద్ద ఔద్యోగిక క్షేత్రంలో, అంటే ఒక ఆఫీస్, ఒక కంపెనీ ఆర్ ఎ ఫ్యాక్టరీ, అక్కడ మనం చూసినా అందులో ఎన్నో రకాలైనటువంటి హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ వారందరూ ఒక రకమైనటువంటి సమన్వయంతో కలిసి పనిచేస్తారు. ఆఫీస్ ఆరోగ్యకరంగా ప్రగతిని సాధిస్తూ ఉంటుంది. ఇంకొక అడుగు మనం ముందుకు వేస్తే ఒక విశాల సమాజాన్ని మనం చూసినప్పుడు సమాజంలో కూడా ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో జాతులు, ఎన్నో రకాలైనటువంటి అంతరాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు, వర్గాలు ఉంటాయి. మరి ఇవన్నీ కూడా అట్లా ఒకదానితో ఒకటి సమన్వయంతో కలిసి పనిచేసుకున్నప్పుడు కదా ఆ సమాజం శక్తివంతమైంది, సమర్థవంతమైనది, ప్రపంచంలో తన స్థానాన్ని సక్రమంగా ముందుకు తీసుకువెళ్ళగలిగినది అవుతుంది. ఇది సమానత అంటాం మనం దీన్ని. అంటే తన స్థానాన్ని తాను సవ్యంగా చూసుకుంటూ తన తోటి పని చేసేటటువంటి మరొక దాన్ని గౌరవించగలిగే స్వభావం, యాటిట్యూడ్, ఇది మనకి సమాజానికి, ఆరోగ్యానికి అవసరం. ఇది 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యుల వారు చెప్పినటువంటి సమతా సూత్రం. సమాజంలో ఉండే వ్యక్తుల్లో ఒకడు త్వరగా గ్రహించగలిగిన వాడు ఉంటాడు, ఒకడు కొంచెం మెల్లగా గ్రహించగలిగిన వాడు ఉంటాడు అనుకోండి. త్వరగా గ్రహించగలిగిన వాడికి ఒకసారి చెబితే అర్థమవుతుంది. కానీ అంత వేగంగా గుర్తించలేని వాడికి 2 సార్లైనా 3 సార్లైనా 10 సార్లైనా చెప్పి వాణ్ణి కూడా ఈ అర్థం చేసుకోగలిగే స్థాయికి పెంచవలే. వాడికి పైకి రావటానికి కావలసినటువంటి అవకాశాలని తెరచి ఉంచవలే. ఆపర్చునిటీస్ షుడ్ బి కెప్ట్ ఓపెన్ టు వన్ అండ్ ఆల్ ఇన్ ద సొసైటీ. దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్వశ్చన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. దే షుడ్ బి కెప్ట్ ఓపెన్డ్ అనేది రామానుజాచార్యుల వారి యొక్క సమతా స్ఫూర్తి. ఇవాళ సమాజానికి అది చాలా అవసరం. ఇవాళ సమాజంలో మనం అంతరాలను చూస్తున్నాం. అహంకార ప్రవృత్తులతోటి తోటివాణ్ణి అణిచే ప్రవృత్తి చూస్తున్నాం. కేవలం వ్యక్తిగతమైనటువంటి నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష, పక్కవాడేమైనా నాకు సంబంధం లేదనుకునే యాటిట్యూడ్ మనం చూస్తున్నాం. ఇది ఏ సమాజం కూడా పైకి రావటానికి తోడ్పడదు. సమతా సూత్రం కావాలి, సమతా స్ఫూర్తి కావాలి. ఇవాళ సమాజంలో ఉండేటటువంటి స్థితికి సమతా స్ఫూర్తి ఒక మందు,
కానీ ఈ మందుని అందించడానికి మనకి ఏదైనా ఒక అవకాశం ఏర్పడాలి. అందుకోసమనే రామానుజాచార్యుల వారి యొక్క 1000 ఏళ్ల పండగని పురస్కరించుకొని సమాజానికి దీన్ని అందించడం కంటే ఒక ఉత్తమమైనటువంటి అవకాశం ఏముంటుంది కనుక అందుకే ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. రేపు 2వ తారీఖు దగ్గర నుంచి 14వ తారీఖు దాకా 1035 కుండాలతోటి ఒక అద్భుతమైనటువంటి యాగాన్ని మనం చేసుకోబోతున్నాం. ఇది శాస్త్రీయమైనటువంటి ఒక పద్ధతిలో వైదికమైనటువంటి విధి విధానాలతోటి ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోబోతున్నాం. దీనికి 12 రోజుల కాలంలో రామానుజుల వారు అందించినటువంటి స్ఫూర్తికి వెనకాతల ప్రేరణగా ఉండేటటువంటి ఒక 108 స్థానాలు ఉన్నాయి. అవన్నీ కూడా రామానుజుల వారిని సమాజానికి సమతా సూత్రాన్ని అందించేట్టుగా తయారు చేసినటువంటి ప్లేసెస్. అందుకే వాటిని దివ్య దేశాలు అని అన్నాం. రామానుజుల వారు చేసినటువంటి సంస్కారాలు 1-2 మీకు చెప్తాం. సమాజంలో ఈవేళ ఉండేటటువంటి పరిస్థితిని మనం చూసి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్, ఒక వ్యక్తి యొక్క కార్యక్రమాన్ని మనం డిసైడ్ చేయకూడదు. వారు ఉండేటటువంటి కాలంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆ పరిస్థితుల్ని వారు ఫేస్ చేస్తూ ఎట్లా ముందుకు సాగారు అనేది కదా మనం గమనించాలి. రామానుజుల వారు ఉండే కాలంలో ఉండే పరిస్థితులు కొద్దిగా మీకు ఒక మాట చెప్తాను. ఆ రోజుల్లో మనం ఉండేటటువంటి ఈ సమాజం అంతా వాస్తవం కాదు. ద లైఫ్ అండ్ ద వరల్డ్ వి సీ అరౌండ్ ఈజ్ నాట్ ట్రూ, ఇట్ ఈస్ ఇల్యూజనరీ. ఇదంతా కళ, ఇది వాస్తవం కాదు. కనుక ఈ సమాజంలో ఉండేవన్నీ కూడా బుడగలాంటివి, బుద్భుతప్రాయాలు, ఇలాంటి వాటిని నిజమని మనం నమ్మడానికి వీలు లేదనే కాన్సెప్ట్ సమాజంలో వ్యాపించి ఉండేటటువంటి కాలం అది. మనందరికీ తెలుసు, మన జీవితం వాస్తవం అయితే మనం వాస్తవంగా బతకగలుగుతాం. ఇదంతా ఉత్తిదే అని అనుకుంటే నీ ఇష్టం. ఉన్నంతకాలం సుఖంగా బతుకు, అడ్డొచ్చిన వాడిని చావగొట్టు, లాక్కోగలిగింది లాక్కో, అనుభవించాల్సింది హాయిగా అనుభవించు, సుఖంగా ఉండు, సుఖంగా పో. ప్రపంచం అంతా ఉత్తిదైతే ఇంతే కదా చేసే పని. దానికోసం మనం పెద్ద శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది కనుక. బట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సొసైటీ దిస్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. రామానుజాచార్యుల వారు వేదాలని బేస్ చేసుకొని ఈ సమాజం వాస్తవం, వీఆర్ లీడింగ్ ఏ ట్రూత్ఫుల్ లైఫ్, వీ షుడ్ లివ్ ఇన్ ఏ రియలిస్టిక్ సొసైటీ విత్ రియలిస్టిక్ యాక్టివిటీ, విత్ గుడ్ ఎఫర్ట్. శ్రమ పడాలి, సాధించాలి, సమాజానికి అందించాలి. ఇది మొట్టమొదటి రామానుజుల వారు చేసినటువంటి మహోపకారం. అబద్ధాల సొసైటీలో బతకయ్యా, నిజమైన సొసైటీలో బతుకు. నిజమైన సమాజంలో నిజమైన కృషి చేస్తూ మన చుట్టూ ఉండే నిజమైనటువంటి ప్రాణికోటి ప్రగతి కోసం బతకాలి. ఇది రామానుజుల వారు మొట్టమొదటి ఇచ్చినటువంటి సందేశం. రెండవది, మనందరికీ తెలిసినటువంటి ఒక సామాన్యమైనటువంటి ఒక స్లోగన్ ఒకటి ఉంది. ఏంటది? మానవ సేవయే మాధవ సేవ. ఈ మాట మనకి వినగానే ఏం అనిపిస్తుంది? మానవ సేవ ఏ, మరొకటి కాదు అన్నట్టే కదా. ఇప్పుడు కొన్ని మాటలు మనం ఆడినప్పుడు మనకి తెలియకుండానే దాంతోపాటు ఇంకొకటి మన మనసులో తోస్తుంది. ఇద్దరిలో యువతల ఆయనే మంచోడు అన్నాం అనుకోండి, పక్క ఆయన గురించి మనం చెప్పక్కర్లా, తెలిసిపోతుంది మనం మిగతా వాళ్ళకి.
అట్లానే సమాజంలో మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, నీరుంది, గాలి ఉంది, నేల ఉంది. ఇన్ని ఉంటుండగా మానవ సేవ ఏ మాధవ సేవ అని మనం అన్నామంటే మిగతా వాటన్నిటిని మీరు ఎలాగైనా చేసుకోవచ్చు అని అర్థం కదా. ఈ ఐడియాలజీ ఏ సమాజాన్ని మనం నాశనం చేసుకునేటట్లుగా తయారు చేసింది. ఏం చేస్తున్నాం మనం? మనతో పాటు బ్రతికేటటువంటి చెట్లని కొట్టేస్తున్నాం, నీళ్లలో కాలుష్యాన్ని కలుపుతున్నాం, గాలిలో క్లోరో కార్బన్స్ లాంటివి, సిఎఫ్సి లాంటి వాటిని, మోనాక్సైడ్స్, కార్బన్ మోనాక్సైడ్స్ లాంటి వాటిని మనం కలిపేసి గాలిని పొల్యూట్ చేస్తున్నాం, కెమికల్స్ కలిపి నేలని పొల్యూట్ చేస్తున్నాం. మనతో పాటు బతికేటటువంటి జంతువులని, పక్షులని అవసరానికి తగినట్లుగా ఆహారం కోసం ఎవరో కొందరు తీసుకుంటే దట్ ఈజ్ ఓకే, ఎందుకంటే జంతువులు కూడా పనిచేస్తాయి. కానీ తన అవసరానికి మించి వాటి ఉనికిని నాశనం చేయడం అనేటటువంటిది ఒక మనిషే చేస్తాడు. ఇది మనిషి ఈ భావనతోటి చేస్తున్నాడు. రామానుజాచార్యుల వారు 1000 ఏళ్ల క్రితం వారు, నాయనా మానవ సేవ మాత్రమే మాధవ సేవ కాదోయ్, మానవుడు ఈ ప్రపంచంలో ఉండే అనేక ప్రాణికోట్లో ఒక్క ప్రాణి, మిగతా వాటి తోడ్పాటుతోటి మనిషి బతుకుతున్నాడు. అలాంటప్పుడు వాటిని కాపాడుకోవడం దయతోటో ధార్మిక బుద్ధితోటో కాదయా, నీ ఉనికి కోసం వాటి యొక్క మనుగడని జాగ్రత్తగా చూసుకో, నీళ్ళని కాపాడుకో, నేలని పవిత్రంగా ఉంచు, చెట్లని పాడు చేయకు, గాలిని పాడు చేయకు, ఇతర ప్రాణికోటిని జాగ్రత్తగా కాపాడుకో. కారణం ఏమిటి? ప్రతి అణువణువున భగవంతుడున్నాడు కనుక. మన శరీరంలో మనం అంతటా ఉంటాం కదండి. మన కాలి గోట్లోనూ మనం ఉంటాం, వేలి చివర మనం ఉంటాం, మన వెంట్రుకల చివర కూడా మనం ఉంటాం. శరీరంలో ప్రతి కణంలోనూ మనం ఉంటున్నాం. ప్రతి కణంలోనూ మనం ఉంటున్నాం కనుక మన శరీరంలో ఏ భాగాన్ని మనం తక్కువ చేస్తాం, ఏ భాగాన్ని ఎక్కువ చేస్తాం? దేనైనా మనం తక్కువ చేస్తామా? చేయడానికి వీల్లేదు కదా. దేన్ని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పనికి రావు అనుకుంటూ కట్ చేసి పారేసే వెంట్రుకలు మనకు అవసరమే, కట్ చేసి పారేసే గోళ్ళు కూడా మనకి అవసరమే. వాటి కాపాడడం కోసం ఎన్నెన్ని షాప్స్ ఉన్నాయి, ఎంతెంత ఖర్చు పెడుతున్నాం మనం. సో ఒక దేహంలో అన్నీ కలిసి మంచిగా ఉన్నప్పుడే ఆ దేహం ఎట్లా మంచిదవుతుందో, ఆరోగ్యకరమైనది అవుతుందో, ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఒక్కొక్క ఉనికి ఉంది, దానికి ఒక ప్రయోజనం ఉంది. కనుక దేన్ని మనం అవసరానికి మించి ఎక్స్‌ప్లాయిట్ చేయకూడదు, వాటికి హాని కలిగించద్దు, కాపాడండి. దీన్ని రామానుజుల వారు మార్చారు. మానవ సేవ ఏ మాధవ సేవ కాదోయ్, మాధవ సేవా భావంతో ప్రతి ప్రాణిని జాగ్రత్తగా చూసుకో. రివర్స్, మాధవ సేవగా సర్వప్రాణి సేవ, ఇది మన స్లోగన్ కావాలి. అందుకోసమనే రామానుజుల వారు వారి జీవితంలో జంతు సంరక్షణకి ప్రాధాన్యాన్ని ఇచ్చారు, జల సంరక్షణకి వారు ప్రాధాన్యాన్ని ఇచ్చారు, వృక్ష సంరక్షణకి వారు ప్రాధాన్యాన్ని ఇచ్చారు. మానవుడిని కూడా వారేం వదిలేలా. కానీ మానవుడి కోసం మిగతా వాటిని పాడు చేయొద్దు, అవి బాగుంటేనే మనిషి యొక్క మనుగడ ఉంటుంది. ఈ స్ఫూర్తి వారికి మార్గదర్శకులైనటువంటి ఆళ్వార్ల దగ్గర నుంచి వచ్చింది, ఋషుల దగ్గర నుంచి వచ్చింది, వేదాల్లోంచి వచ్చింది. మనందరికీ బాగా తెలిసినటువంటి తిరుప్పావై అని గోదాదేవి చెప్పినటువంటి ఒక ప్రబంధం ఉంది. అందులో గోదాదేవి చెబుతుంది, మనం చేసే పనులు మంచిగా ఉన్నట్టయితే ఈ పనుల వల్ల ప్రకృతి పులకిస్తుంది, ప్రకృతి పులకిస్తే వానలు మంచిగా కురుస్తాయి, వానలు కురిస్తే పంటలు బాగా పండుతాయి.
ఆ పంటలు పండే విధానాన్ని గోదాదేవి ఎంత అద్భుతంగా వర్ణిస్తుందో, చక్కటి పంట చేలు నీటితోటి నిండి ఉంటే దాంట్లో వరి పంట బాగా పండుతూ పుష్కల ప్రవృత్తిని సూచించే మధ్యలో ఉండేటటువంటి తామరలు వికసిస్తూ ఉంటే, అవి తేనెలు ఊరుతుంటే, అందులో భృంగరాజాలు అంటే తేనెటీగలు తుమ్మెదలు వాటి మధ్యలో చేరి గాలి వీస్తుంటే, అవి ఇలా 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 పువ్వులు ఊగుతుంటే, మంచి చక్కటి ఆహారం తిని మధుపానం చేసి తూగుటుయ్యాల్లో ఊగేటటువంటి ధనవంతుల బిడ్డల్లాగా ఈ తేనెటీగలు ఆ పువ్వుల్లో ఆనందిస్తూ విహరిస్తూ ఉంటాయి అని అంటుంది గోదాదేవి. అంటే ప్రకృతి యొక్క సంరక్షణలో వారికి ఉండేటటువంటి అబ్జర్వేషన్లో వారికి ఉండేటటువంటి ఆ గమనింపు మనం ఇందులో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రామానుజుల వారికి ప్రేరణ. దీనిని వారు సూచిస్తూనే వారు ఉండేటటువంటి కర్ణాటక ప్రాంతంలో ఒకసారి అరిష్టాలు ఏర్పడితే, వానలు లేకపోతే, అక్కడ ఉండేటువంటి వారికి ఏం చేయాలో తెలియకపోతే, పశువులన్నీ అక్కడ ఎండి చిక్కి బాధపడుతుంటే అక్కడ ఒక పెద్ద జలాశయాన్ని వారు ఏర్పరిచారు. ఇది 900 సంవత్సరాల క్రితం వారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం. ఈ వాల్టికి అంటే ఇన్స్పైట్ ఆఫ్ 900 years ఆఫ్ టైమ్ స్టిల్ దట్ డ్యామ్ ఈజ్ ఇన్ వెరీ వెరీ గుడ్ కండిషన్. దట్స్ ఇన్ కర్ణాటక. తొండనూర్ అని ఒక ఊరుంది. అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక జలాశయాన్ని, ఒక డ్యామ్ వారు ఏర్పాటు చేశారు వారి యొక్క హయాంలో. అక్కడ వాళ్ళ యొక్క బాగు కోసమని వారు కన్స్ట్రక్ట్ చేయించారు. దాని పేరు తిరుమల రాయ సముద్రము అని. ఈవేళ మనం అక్కడికి వెడితే పుష్కలంగా నీళ్లు, దానికి 74 తూములు పెట్టారు వారు. ఆ 74 తూముల్లోంచి ప్రవహించే జలంతో కొన్ని లక్షల ఎకరాలు ఆ చుట్టుపక్కల అంతా కూడా ఇవాళకి చక్కటి ఫెర్టైల్ ల్యాండ్స్ లాగా మంచి పంటలు ఇస్తూ ఉంటాయి. అక్కడ చూసిన వాళ్ళకి ఆ విషయం తెలుసు. ఇది వారికి ఉండేటటువంటి ప్రకృతి పరిరక్షణ శ్రద్ధకి ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఇది వారు సమాజానికి అందించినటువంటి ఒక సూత్రం. కేవలం మనిషి వల్లనే సుఖంగా ఉంటాడు అనుకోకండి. చుట్టూ ఉండే ప్రకృతి వల్ల మనిషి సుఖంగా జీవించగలుగుతాడు. కనుక ప్రకృతిని కాపాడుకో, చుట్టూ ఉండే ప్రాణికోటిని కాపాడుకో, వాటితో పాటు కలిసి నువ్వు సుఖంగా ఉండే ప్రయత్నం చేయి, వాటి నాశనం చేసి కాదు. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ రిలవెంట్ ఇట్ ఈస్ ఈవెన్ టుడే. ఈవేళ నీటి బిందువుని కాపాడుకోండి అంటూ పెద్ద పెద్ద అభియానాలు చేస్తున్నారు. జలాన్ని బాగా ఉంచుకోవాలనే భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నెన్నో కృషులు ఈవేళ మనం చూస్తున్నాం. వీటికి నాంది పలికినటువంటి, బీజారోపణ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సామాజిక రచయిత రామానుజాచార్యుల వారు 1000 ఏళ్ల క్రితం. ఆ రోజుల్లో వారు ఈ పని చేశారు. నెక్స్ట్, సమాజంలో ఉండేటటువంటి అంతరాలు మనకు తెలుసును. పురుష ఆధిపత్యపు ప్రభావాన్ని బహుశా చాలామంది గుర్తించి ఉంటారు. కానీ మనకి వేదాల్లో అది చెప్పలేదు. వేదాల్లో స్త్రీకి పెత్తనాన్ని ఇచ్చాయి. స్త్రీకి ఉండేటటువంటి సాధికారికతని అవి గుర్తించాయి వేదాలు. అందుకోసమనే ఈ ప్రపంచాన్ని కాపాడేటటువంటి భగవంతుడిని గురించి చెప్పేటప్పుడు ఆయన లక్ష్మీనాథుడు అని అమ్మ యొక్క అనుబంధంతో ఆయన యొక్క తత్వాన్నే నిరూపణ చేసింది. ఇది మన భారతీయ ఆత్మ. స్త్రీకి ఇచ్చినటువంటి గౌరవానికి ఇది ప్రతీక. ఇవాళకి మనందరికీ తెలుసును. రాముడి గురించి చెప్పాలంటే సీత రాములు ఉంటారు, పార్వతి పరమేశ్వరులు ఉంటారు, రాధా
కృష్ణులు అంటారు. ఎప్పుడైనా స్త్రీకే అగ్రాసనం వేసినటువంటి సంప్రదాయం మన భారతీయ సంప్రదాయం. రామానుజాచార్యుల వారు దీనిని దృష్టిలో పెట్టుకునే వారు అందించేటటువంటి 9 గ్రంథాల్లో శరణాగతి గద్య అని ఒకదాన్ని వారు రచన చేస్తూ అమ్మవారి యొక్క రికమెండేషన్ తోటి మనం భగవంతుణ్ణి ఆశ్రయించి సరెండర్ కావాలనే ఒక కాన్సెప్టే ఇచ్చారు. కనుకనే రామానుజుల వారి యొక్క కాన్సెప్ట్ని ఇన్ జనరల్ శ్రీ సంప్రదాయము అని అంటుంటారు. నార్త్ ఇండియాలో ప్రసిద్ధంగా ఉండేటటువంటి ఒక నామం. వారు మహిళలకి ఆ రకమైనటువంటి సాధికారికతని ఇచ్చారు. ఈవేళ నిజానికి ఇలాంటి మాటలు మాట్లాడడం ఈజ్ సో ఈజీ, బట్ నాట్ 1000 years బిఫోర్. ఎందుకనంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళకి మంత్రాన్ని వినే అధికారం లేదనే రోజులవి. ఆ స్థితిని రామానుజుల వారు కండెమ్ చేశారు. వారు హీ బ్రోక్ సచ్ ఎ కైండ్ ఆఫ్ టాబూస్ 1000 years బిఫోర్. మహిళలకి మంత్రాన్ని ఇవ్వాలి, మహిళలకి సమాజంలో ముందుకు తీసుకువెళ్ళగలిగేటటువంటి అవకాశాన్ని ఇవ్వాలి అనే కాన్సెప్ట్కి రూపుదిద్దిన మహనీయుడు రామానుజాచార్యుల వారు. ఇవాల్టి కూడా సమాజంలో అస్పృశ్యత ఇదొక పెద్ద మహామారి, ఇదొక పెద్ద వ్యాధి, ఇదొక పెద్ద వైరస్ వ్యాపించి ఉంది, మనందరికీ తెలుసును. ఈవాల్టి రోజుల్లో మనం 21st centuryలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి రోగాలు ఉన్నాయంటే 1000 ఏళ్ల క్రితం ఇది ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఊహించవచ్చును. ఆ రోజుల్లో సమాజంలో మామూలు వ్యక్తులు తిరిగే వీధుల్లో కూడా కొంతమందిని రానిచ్చేవారు కాదు, దళితులు అనేటటువంటి ఈవేళ మనం పిలిచేటువంటి వ్యక్తుల్ని. ఇక దేవుణ్ణి చూడడమో మంత్రం చదవడం సంగతి అటుపక్కన పెట్టండి. అలాంటి సమాజంలో రామానుజాచార్యుల వారు ఆ రోజుల్లో ప్రతి వ్యక్తి భగవంతుడి సంతానమే. ఒక తండ్రికి 4 పిల్లలుంటే అందులో ఒక పిల్లవాడు అనాకారి అయితే, అంగవికలుడైతే, మిగతా వాళ్ళు మామూలుగా హాయిగా జీవిస్తుంటే ఆ తల్లిదండ్రుల యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుంది? హాయిగా బతికే వాళ్ళని ఆలోచించదు. ఎవరు చాలా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో, అయ్యో వీళ్ళు ఎలా బాగుపడతారు, వీళ్ళని ఎవరు చూసుకుంటారు, ఎలా వీళ్ళ ఫ్యూచర్ ఉంటుంది అని వాళ్ళనే ఆలోచిస్తూ తల్లిదండ్రులు ఉంటారే. అలాంటప్పుడు సమాజంలో కొంతమంది అడుగు వర్గాలు, బడుగు వర్గాలు, దళితులు అనేవాళ్ళు ఉంటే భగవంతుడి యొక్క దృష్టి కూడా మొట్టమొదటి వాళ్ళ మీదే కదా ఉంటుంది, వాళ్ళని బాగు చేయాలనే కదా అనిపిస్తుంది. కనుక నిజంగా మనకి భగవంతుడి మీద ప్రేమ ఉంటే, మనకి భగవంతుడిని తృప్తి పరచాలని అనిపిస్తే మొట్టమొదట మనం చేయాల్సింది అలాంటి వాళ్ళ యొక్క సముద్ధరణ. ఇది రామానుజుల వారు 1000 ఏళ్ల క్రితం చేశారు. ఆ రోజుల్లో అసలు ఇలాంటి ఆలోచన వస్తే ఆ వ్యక్తిని సమాజంలోంచి బహిష్కరించడం, ఎక్స్కమ్యూనికేట్ చేసేయడం లేదా తలదీసేయడం ఇలాంటిది ఉండేది. అలాంటి రోజుల్లో పాలకుల్ని ఒప్పించి, పండిత వర్గాన్ని ఒప్పించి, పామర జనాన్ని ఒప్పించి, సమాజంలో ఉండేటటువంటి అన్ని వర్గాలకి కూడా ఒక అంగీకారాన్ని కలిగించి వారిని కూడా భగవంతుడి యొక్క సంతానంగా మనం గౌరవించవలే. వ్యక్తిలో ఉండే గుణము ప్రధానం తప్ప కులము ప్రధానం కాదు. మనిషికి జాతి ప్రధానం కాదయ్యా, జ్ఞానం ప్రధానము. ఎవరిలో మంచి గుణం ఉందో, ఎక్కడ మంచి ప్రవృత్తి ఉందో అలాంటి వారందరినీ కూడా మనం అంగీకరించాలి. వారందరికీ కూడా ముందుకు వెళ్ళగలిగే అవకాశం కలిగించాలి. ఈ ఆలోచన ఈ రోజుల్లో రావడం చాలా సులభం. 1000 ఏళ్ల క్రితం రావడానికి అవకాశం లేని రోజులవి. రామానుజుల వారు ఆ అవకాశం సమాజానికి కలిగించే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసి
వాళ్ళకి కూడా మంత్రం ఇచ్చి వాళ్ళని కూడా వైష్ణవులుగా తీర్చిదిద్ది వాళ్ళ కోసం సమాజంలోకి ఆలయాల తలుపులు తెరచి దైవాన్ని దర్శించే అధికారాన్ని ఇచ్చిన మొట్టమొదటి ఆచార్యుడు మన భారతీయ చరిత్రలో రామానుజాచార్యులు వారు. ఆ రోజుల్లో అయితే వెంటనే ఈ మాట మేము చెప్పగానే మన వాళ్ళందరికీ ఓ డౌట్ వస్తుంది. ఏమండి ఆ రోజుల్లోనే రామానుజుల వారు చేశారు అంటున్నారే, మరి ఇవాటికి కూడా ఇంకా ఎందుకండి ఇది ఉంది? ఇజంట్ ఇట్? ఇది వెంటనే మన మనసులో క్రాస్ అవుతుంది. ఇట్ ఈస్ ట్రూ ఆల్సో. రామానుజుల వారు 1000 ఏళ్ల క్రితం చేసినటువంటి ఈ సంఘ సంస్కారం 16వ శతాబ్దపు చివరి దాకా కూడా ఏ విచ్ఛిత్తి లేకుండా చాలా పెర్ఫెక్ట్గా ఇట్ వాజ్ ఇన్ ప్రాక్టీస్. We know the scenario of our country. ఆ సమయంలోనే ఈ దేశం మీద రకరకాల దాడులు జరిగాయి. మొఘలాయి సామ్రాజ్యం ఈ దేశాన్ని ఈ జాతిని పాలించింది. ఫ్రెంచి వాళ్ళు పాలించారు, డచ్ వాళ్ళు పాలించారు, బ్రిటిషర్స్ పాలించారు ఈ దేశాన్ని. వాళ్ళకి ఒకటే లక్ష్యం, ఈ జాతి యొక్క సంపదని నాశనం చేయాలి, ఈ జాతి యొక్క వెన్నెముకని విరగతీయాలి, ఈ ప్రజలలో ఉండే కలయికని తొలగించాలి. డివైడ్ అండ్ రూల్ వాజ్ దేర్ పాలసీ. అందుకనే రామానుజాచార్యుల వారు ముందుండే సమయంలో ఉండే ఏ ఆలోచన ధోరణులు ఉన్నాయో వాటికన్నిటికీ మళ్ళీ జీవం పోశారు, సమాజంలోకి తీసుకొచ్చారు. 16వ శతాబ్దపు చివరి కాలం నుంచి. దురదృష్టం ఏంటంటే ఈ దేశానికి స్వాతంత్ర్యం 1947లో వస్తే స్వతంత్ర భారతంలో ఈ దేశానికి, ఈ జాతికి, ఈ ధర్మానికి మూలభూతమైనటువంటి ఆలోచన ధోరణికి జీవాన్ని మళ్ళీ పొయ్యాలనే ఆలోచన ఇక్కడి పాలకులకి ఇంతకాలం దాకా రాలా. ఇప్పుడు మన దేశాన్ని పాలించేటటువంటి వ్యక్తులలో ఈ ఆలోచన అంకురించింది. ఇది మళ్ళీ మన జాతికి కొత్త శక్తిని ఇచ్చేటటువంటి కాలం ఇది. ఇది మన అదృష్టం అని మేము భావిస్తాం. మంచి కాలం వస్తోందని మేము అనుకుంటాం. ఈ మధ్యన కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, కొత్త జాతీయ విద్యా విధానం అని ఒకటి వస్తుంది. మన అదృష్టం కొద్దీ దాంట్లో మానవుని యొక్క విజ్ఞాన వికాసానికి మూలభూతమైనటువంటి భారతీయ ఆలోచన ధోరణికి దాంట్లో అవకాశం కలిగిస్తున్నారు. ఏ ఋషులు మనకి మార్గదర్శకమైనటువంటి వైజ్ఞానిక సూత్రాలను ఇచ్చారు. భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రాన్ని ఎట్లా రచన చేశాడు, ఆర్యభట్టు లాంటి వాళ్ళు ఏ రకమైనటువంటి విజ్ఞానానికి ద్వారాలు తెరిచారు, వరాహమిహిరుడు లాంటి వాళ్ళు గ్రహాల యొక్క గతులని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేశారు, వాళ్ళు అందించినటువంటి సూత్రాలు ఏవి, వీటిని ఇప్పుడు మనం అధ్యయనం చేయగలిగేటటువంటి విధానానికి న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈజ్ ఓపెనింగ్ ద ఫ్లడ్ డోర్స్. ఇది మన మానవ జాతి చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తా. మంచి రోజులు మనకు వస్తున్నాయి. ఈవేళ మనం ఆజాదీ కా అమృత మహోత్సవ్ లాంటి కార్యక్రమాల పేరుతోటి చేసుకునే అద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో ఈ దేశపు జీవనాడి ఏమిటి, దీనిని సంరక్షణ చేయడానికి ఎందరు మహనీయులు తమ ప్రాణాలని బలిదానం ఇచ్చారు, ఎందరు మహనీయులు అసురు తర్పణాన్ని చేశారు, వాళ్ళందరి యొక్క చరిత్రని ఇప్పుడు తెలుసుకోగలిగే అవకాశం స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్లకి మనకి కలుగుతోంది. ఇది మన అదృష్టం కనుక రామానుజుల వారి యొక్క 1000 ఏళ్ల పండుగ కూడా ఇలాంటి సమయంలో రావడం అనేది మనందరి అదృష్టం. ప్రాబబ్లీ మేము అనుకోవడం
వారి 1000 ఏండ్ల పండుగ సందర్భంగానే బహుశా మన జాతికి ఇట్లాంటి మళ్ళీ ఒక బంగారు శకం ఆరంభమయ్యేటటువంటి కాలం, ఆలోచన, పాలనా వ్యవస్థ ఏర్పడుతున్నాయి అని మేము భావిస్తాం. ఇంతకంటే మంచి అవకాశం మనకేముంటుంది కనుక అందుకోసమని రామానుజాచార్యుల వారి యొక్క 1000 ఏళ్ల పండగ అనే పేరుతోటి ఇక్కడ మనం ఒక స్ఫూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. వీఆర్ గోయింగ్ టు క్రియేట్ హియర్ ఏ పవర్ హౌస్ టు స్ప్రెడ్ ద మెసేజ్ ఆఫ్ ఈక్వాలిటీ, టు టాక్ అబౌట్ ద ఈక్వాలిటీ. ప్రపంచంలో ఈక్వాలిటీ కోసం ఫైట్ చేసిన వాళ్ళు ఈ మధ్య చరిత్రలో కొంతమంది ఉన్నారు, మన వాళ్ళందరికీ తెలుసును. అమెరికాలో తెల్లవాళ్ళకి నల్లవాళ్ళకి ఉండే అంతరాలు తగ్గించడం కోసం అబ్రహాం లింకన్ లాంటి మహనీయులు, అంతకంటే ఇంకా ముందు ఏదో మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వ్యక్తిత్వం కలిగిన మహానుభావులు, నెల్సన్ మండేలా లాంటి వ్యక్తులు, పాకిస్తాన్ లాంటి దేశాల్లో కూడా చిన్న పిల్లగా ఉంటూ మలాలా అనేటటువంటి ఒక అమ్మాయి స్త్రీలకు ఉండేటటువంటి ఒక దౌర్భాగ్యపు స్థితిని అంతరింప చేయాలని చిన్న వయసు నుంచి సాగించినటువంటి ఒక మహోద్యమం, శాంతి బహుమతిని పొందినటువంటి ఆ వ్యక్తిత్వం. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ప్రతి ఖండంలోనూ చాలామంది ఉన్నారు. ఇక్కడ మన రామానుజాచార్య స్వామి వారి యొక్క ఈ అద్భుతమైనటువంటి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాజెక్ట్లో అలాంటి వ్యక్తుల అందరి యొక్క సమాచారాన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉండేటట్లుగా ఒక అద్భుతమైన ప్రయత్నాన్ని మన వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. దాన్ని హాల్ ఆఫ్ ఫేమ్ అని అంటాం అన్నమాట. అందులో వివిధ ఖండాల్లో ఏషియా, యూరోప్, అమెరికా, యూకే ఇలాంటి అరబ్ కంట్రీస్లో భిన్న భిన్న ప్రాంతాల్లో ఇలాంటి దానికోసం ఫైట్ చేసిన వాళ్ళందరి సమాచారాన్ని మనం అందులో ఒక చోట వాళ్ళ యొక్క ఆ ఫేసెస్ తోటి డిస్ప్లే చేస్తాం. అందులో మనం వెళ్ళి ఆ వ్యక్తి యొక్క ఆ ఫోటోని మనం ఒకసారి తాకితే పక్కన స్క్రీన్లో వారి చరిత్రను అంతటిని కూడా మనం వినగలిగే అవకాశం కలుగుతుంది. అది కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకోసం? ప్రపంచంలో ఉండే మహానుభావులు అలాంటి వాళ్ళు చాలామంది ఒక్కొక్క రకమైన ఈక్వాలిటీ కోసం దే ఫాట్ డ్యూరింగ్ దేర్ హోల్ లైఫ్ టైమ్. బట్ ఇట్ ఈస్ సో అమేజింగ్. రామానుజాచార్య ద వన్ హూ ఫాట్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఈక్వాలిటీ. వారి జీవితంలో మహిళల యొక్క సాధికారికత కోసం వారు పోరాడారు. వ్యక్తుల మధ్య ఉండేటువంటి కులాల అంతరాలని అంతరింప చేయడం కోసం వారు పోరాడారు. సమాజంలో ఉండే అసమానతలను తగ్గించడం కోసం వారు పోరాడారు. కులాల మధ్య ఉండే ఆ హెచ్చు తగ్గుల్ని తగ్గించడం కోసం వారు పోరాడారు. సమాజపు వాస్తవ స్థితి నిరూపణ కోసం వారు పోరాడారు. ఉత్త పోరాడితే లాభం లేదు కదా, ఫలితాన్ని సాధించి దానికి ఒక పరంపరని అందజేసినటువంటి మహనీయమైన వ్యక్తిత్వం రామానుజాచార్య స్వామి వారిది. ఈవేళ ఇది సమాజానికి చాలా రిలవెంట్. యు నో వై? వీఆర్ లిజనింగ్ ఫ్రమ్ ది రీసెంట్ హిస్టరీ that the people belonging to the same religion are fighting with each other, killing in thousands and lakhs, holocaust. మన నార్త్ వెస్టర్న్ ఏరియాస్లో చూసినట్లయితే వ్యక్తులు కొన్ని లక్షల మంది ఆయా జాతి వాళ్ళని వాళ్ళే అంతరింప చేసుకునేటువంటి వాతావరణాన్ని ఇప్పుడు ఈవేళ మనం వింటున్నాం. ఈ వాతావరణం తగ్గాలి ప్రపంచంలో. మనం కులాలు అంతరించాలంటల్లా, మతాలు అంతరించాలని అంటలేదు. ఎందుకంటే మతం అనేది ఒక ఆలోచన ధోరణి, మనిషి తన మనుగడ కోసం తను విశ్వసించేటటువంటి ఒక మార్గం. కనుక సమాజంలో ఉండేటటువంటి అన్ని స్థాయిల్లో ఉండే వాళ్ళకి వాళ్ళ బాగు కోసం వాళ్ళు ఒక్కొక్క మతాన్ని అవలంబించాల్సిందే. అది ఆస్తిక మతం కావచ్చు,
నాస్తిక మతం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అది వ్యక్తిలో ఉండేటటువంటి వికాసానికి తోడ్పడాలి, సామాజిక సంఘర్షణకి అది దారి తీయకూడదు. ఇది చాలా ప్రధానం. రామానుజాచార్యుల వారు కులాలు అంతరించాలి అని అన్నదా? కులాలు కొన్ని పర్పసెస్ కోసం సమాజంలో ఏర్పడ్డాయి, వాళ్ళ వృత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం కోసం. అంతవరకు అవి మంచివే. కానీ మనమేం చేయాలి? కులములు అనేటటువంటి హద్దుల నుంచి కొంచెం మనం పైకి లేద్దాం. లెట్స్ రైజ్ అబౌవ్ ద లిమిటేషన్స్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ ద సొసైటీ లైక్ caste, creed, race, color and religion. Raise above the limitations and see that we are all equal before the eyes of God. భగవంతుడి దృష్టిలో మనం అందరం సమానమే. భగవంతుడి దృష్టిలో మన యందు ఒకడి మీద అధిక ప్రేమ, ఒకడి యందు ఉదాసీనము అనేది భగవంతుడికి ఉండదు. అందరినీ ఆయన సమానంగా ప్రేమిస్తాడు, అందరికీ ఆయన సమానంగా బాగుపడే అవకాశాలు ఇస్తాడు. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు రియలైజ్. ఇది రామానుజ సిద్ధాంతం. ఆ మహనీయుడి యొక్క ఆ స్ఫూర్తి ఈవేళ కూడా సమాజానికి చాలా అవసరం. ఈవేళే నిజానికి సమాజానికి ఇది చాలా అవసరం కనుకనే సమాజానికి అందగలిగేటట్లుగా ఆ రామానుజుల వారి యొక్క 216 అడుగుల బృహత్తరమైన మూర్తిని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. వారి యొక్క ఆ విజ్ఞానాన్ని అందుకునే అవకాశాలు ఇక్కడ కలిగించేటటువంటి ప్రయత్నం కూడా మన వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఒక డిజిటల్ లైబ్రరీ మన వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఆ డిజిటల్ లైబ్రరీలో రామానుజుల వారు 9 గ్రంథాలను ఇచ్చారు. వేదాల సారం తెలిసేటట్లుగా, మన ఇతిహాసాల తత్వం మనకి తెలిసేటట్లుగా మనకు ఒక 9 గ్రంథాలను ఇచ్చారు. ఆ 9 గ్రంథాలు కూడా ఇక్కడ మనకి లభించేటట్లుగా ఆ డిజిటల్ లైబ్రరీని మనం రూపొందిస్తున్నాం. అయితే గ్రంథాలన్నీ మనకి సంస్కృతంలో ఉంటాయి, మనకేమో సంస్కృతం రాదా? మరి ఏం చేయాలి? మనకి ఒరిజినల్ సోర్స్ కావాలి, దాని వివరణ కూడా మనకు కావాలి. అందుకే ఒరిజినల్ సోర్స్ మనం అందుకోవడానికి తగ్గట్టుగా మనం ఆ డిజిటల్ లైబ్రరీని రూపొందిస్తున్నాం. దాంట్లో మనకి ఏ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్లో దాన్ని మనం చదువుకోగలిగేటటువంటి ట్రాన్స్లిటరేషన్ అంటాం, లిపి పరివర్తీకరణ, దానికి కూడా దాంట్లో మనం అవకాశం కలిగిస్తున్నాం. లిపి పరివర్తీకరణ జరిగితే లాభం, దాని అర్థం అని తెలిస్తే కదా. దానికి తగ్గట్టుగా ట్రాన్స్లిటరేషన్తో పాటు ట్రాన్స్లేషన్ కూడా మనం అందిస్తున్నాం. దాంట్లో వాటి అనువాదాన్ని కూడా మనం అందుకోగలిగేటువంటి అవకాశం మనం ఇక్కడ ఏర్పాటు చేయబోయే డిజిటల్ లైబ్రరీలో ఏర్పాటు చేస్తున్నాం. అంటే విజ్ఞానానికి ద్వారాలు ఇక్కడ ఈ సమతా స్ఫూర్తి కేంద్రంలో మనం అందిస్తున్నాం. రామానుజుల వారు అంత మహోన్నత వ్యక్తిగా తయారు కావడానికి ఇందాక మేము చెప్పామే, కొన్ని క్షేత్రాలు వారికి ఆ స్ఫూర్తినిచ్చాయి. అలాంటివి 108 ఉన్నాయి. వాటిని 108 దివ్య దేశములు అని అంటాం, దివ్య క్షేత్రములు అని అంటాం. ఆ ప్రేరణ రామానుజుల వారిని ఇంత ఉన్నత వ్యక్తిగా తయారు చేసింది. మరి ఒక రామానుజుల వారిని తయారు చేసినప్పుడు ఎవరినైనా తయారు చేయొచ్చు కదా. అది ఒక వ్యక్తిని తయారు చేయగలిగింది అంటే ఎంతమందినైనా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ వీ గెట్ ఏ ఛాన్స్. అందుకోసమనే ఆ 108 దివ్య క్షేత్రాల్ని ఇక్కడికి తీసుకొచ్చి రామానుజుల వారు చుట్టూ ఏర్పరిచేటటువంటి ఒక మహోద్యమం ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఈవేళ దిస్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ టాస్క్. ఎందుకంటే ఆ 108 మన భారతంలో అన్ని వైపులా వ్యాపించున్నాయి. కొన్ని ఈస్ట్, కొన్ని వెస్ట్, కొన్ని సౌత్, కొన్ని నార్త్. నౌ ఏ ఫ్యూ ఆర్ ఇన్ నేపాల్. ఎందుకంటే అప్పట్లో భారతంగానే ఉండేది ఆ ప్రాంతం అంతా కూడా. ఇన్ని వైపులా వ్యాపించి ఉన్నాయి ఇవన్నీ. అన్ని చోట్లకి వెళ్ళడం అనేది మే నాట్ బి పాసిబుల్ ఇన్ ఏ లైఫ్ టైం.
ఎందుకంటే మనకి వాతావరణం అనుకూలించాలి. ఇప్పుడు కోవిడ్ అంటే మనం ఎక్కడికి వెళ్ళడానికే వీల్లేదా, హద్దులు దాటి మనం వెళ్ళడానికి అవకాశం ఉండదు. అందుకోసమనే మనం అక్కడికి వెళ్ళి ఒక జీవిత కాలంలో వాటిని దర్శించలేం కనుక అవే మన దగ్గరికి వస్తే, సూర్యుడి దగ్గరికి మనం పోలేం, సూర్యుడే మన కోసం ఉదయిస్తే we can enjoy the warmth of him. That is what is needed. That is what God did. That's what Ramanuja spoke about. అందుకోసమనే ఆ 108 దివ్య క్షేత్రాలు మన రామానుజుల వారి చుట్టూ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అది ఏ పద్ధతిలో ఆరాధన జరుగుతుందో ఆ పద్ధతిలో ఇక్కడ ఆరాధన జరిగేటట్లుగా ఏర్పాటు చేసుకుంటున్నాం. సరిగ్గా అక్కడ ఉండేటటువంటి ఆ మూర్తి, అక్కడ ఉండేటటువంటి ఆ విమానం, అక్కడ ఉండేటటువంటి ఆ గర్భస్థానం, అక్కడ ఉండేటటువంటి ఆ చుట్టూ ఉండే పరికరం, వాటితో యథాతథంగా ఒక చిన్ని రూపంలో ఇక్కడ మనం దాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. అంతేకాదు దాంతో ఒక పవర్ కనెక్టివిటీ కూడా మనం తీసుకుంటున్నాం. పవర్ కనెక్టివిటీ అంటే తెలుసు, మనకి ఎలక్ట్రిసిటీ కోసం మన ఇంట్లో డైనమో పెట్టుకుని మనం తిప్పుతుంటాం. ఇలాగా మన చిన్నప్పుడు మన సైకిల్ చక్రాలకి వెనకాతల ఇప్పుడు డైనమో పెట్టుకునేవాళ్ళం. మీరు ఎంత తొక్కితే లైట్ అంతగా వెలుగుతుంది, తొక్కడం మానేస్తే లైట్ ఆరిపోతుంది. అంటే మన శక్తి మీద అది ఆధారపడి ఉంటుంది. కానీ మనం పైన వెళ్ళేటటువంటి హై టెన్షన్ లైన్లోంచి మన పవర్ కనెక్షన్ తీసుకున్నాం, గ్రిడ్లోంచి పవర్ కనెక్షన్ తీసుకున్నాం అనుకోండి, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ పవర్ ఆఫ్. నీ శక్తి అక్కడ అక్కర్లేదు. అప్పుడు అద్భుతమైనటువంటి ఎలక్ట్రిసిటీ పవర్ను సంపాదించవచ్చు. అట్లానే ఆ 108 దివ్య క్షేత్రాల నుంచి కూడా ఆ పవర్ ఇక్కడికి మనకి కావాలి అనే ఒక అందమైనటువంటి ఒక కృషి సాగింది. ఏంటది? ఆయా క్షేత్రాల్లో దేవుడి నిత్య ఆరాధనలో అభిషేకంలో వినియోగించేటటువంటి శ్రీమూర్తులు ఉంటాయి. ప్రతి క్షేత్రాల్లోనూ ఉంటాయి. వాటికి సాలగ్రామ మూర్తులు అని అంటారు. అది కొత్తగా దేవుణ్ణి ప్రతిష్ఠ చెయ్యక్కర్ లేకుండా సజీవంగా ఉండేవి అని మనకి శాస్త్రం. ఇది ప్రతి క్షేత్రాల్లోనూ ఉంటాయి. ఆ క్షేత్రాల్లో వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా పరంపరలో ఆరాధనలు అందుకుంటూ వచ్చేటటువంటి మూర్తులు వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి అక్కడ. అందులో ఒకటి ఇక్కడికి రాగలిగితే, ఎందుకంటే 108 క్షేత్రాలు ఇక్కడికి వస్తున్నాయి కదా, ఆయా క్షేత్రంలో ఉండే ఒక్క శ్రీమూర్తి ఇక్కడికి వస్తే ఒక కనెక్టివిటీ ఏర్పడ్డట్టే కదా. అందుకోసమని ఇలాంటి సాలగ్రామాలు మనకి గండకీ నదిలో దొరుకుతాయి. అక్కడి నుంచి మేము బోళ్ళని సాలగ్రామాన్ని తెప్పించాం. ఈ సాలగ్రామాల్ని ఒక్కొక్క క్షేత్రానికి పంపించాం. అక్కడ ఆ క్షేత్రంలో ఆరాధనలు అర్పించేటటువంటి మహానుభావులకి ఓ 4, 5, 10 వాళ్ళకిచ్చి, అయ్యా మీ దగ్గర ప్రాచీనంగా ఆరాధన అందుకునే ఒక్క మూర్తిని మాకు, మీకు మేము 5, 10 మేము ఇందులోంచి మేము సమర్పణ చేస్తామని వాళ్ళకిచ్చి, వాళ్ళు ఆనందపడ్డాక ఆ ఆరాధనలో ఉండే ఒక్క మూర్తిని మనం తీసుకున్నాం. కొంతమంది 2 ఇచ్చారు, కొందరు 3 ఇచ్చారు. ఆ మూర్తుల్ని ఇక్కడికి మనం తీసుకొచ్చి ఇప్పుడు మన ఈ దివ్య సాకేత క్షేత్రంలో నిత్య ఆరాధనలో ఇక్కడ ఉన్నారు. రేపు మనకి కార్యక్రమం 2 నుంచి 14 దాకా జరిగేటటువంటి ఈ యజ్ఞ కార్యక్రమంలో ఆయా విగ్రహాలకి సంస్కారాలు జరిగిన తర్వాత ఇప్పుడు ఆరాధనలో ఉండే ఈ మూర్తుల్ని తీసుకువెళ్ళి ఆయా క్షేత్రాల్లో మనం చేర్చడం ద్వారా దానికి ఆ క్షేత్రం నుంచి ఒక డైరెక్ట్ కాంటాక్ట్, ఏ డైరెక్ట్ కనెక్టివిటీ ఏర్పడుతోంది. దీంతో పాటు మీ అందరికీ తెలుసును, ఒక్కొక్క మట్టికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఇస్ దేశ్ కా ధరితి, ఈ దేశపు మట్టి బంగారపు మనస్సులనిస్తుంది, ప్రేమ పరిమళాలని పెంచుకోగలిగే యోగ్యతని ప్రసాదిస్తుంది. ఇది భారత భూమికి ఉండేటటువంటి ఘనత. మేము ప్రపంచంలో చాలా ప్రాంతాలకు వెళ్ళాము. మట్టికి రుచి ఎక్కడ ఉండదండి, మన భారతదేశంలో తప్ప. వాన పడ్డప్పుడు ఎప్పుడైనా మీరు చూస్తే
అద్భుతమైనటువంటి ఒక పరిమళం వస్తుంది మనకి మట్టిలోంచి. మట్టికి పరిమళం కూడా ఈ భారతపు నేలకుంటుంది. కనుక ఇందులో ఒక రుచి ఉంది, ఒక పరిమళం ఉంది. ఇవి మన మనస్సుల్లో ఏర్పడాలి. అందుకోసమనే మనం ఆయా మట్టికుండే లక్షణాలు కూడా చాలా శక్తివంతమైనవి కనుక 108 క్షేత్రాల్లో ఉండేటువంటి ఆ మట్టిని కూడా మనం సేకరించి ఇక్కడ లోపల ఆ మూర్తిని మనం ప్రతిష్ఠ చేసుకునేటప్పుడు దాన్ని అక్కడ చేర్చి ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ 108 దివ్య క్షేత్రాలు ఒక రామానుజుల వారికి ఎట్లా స్ఫూర్తిదాయకమయ్యాయో దీన్ని దర్శనం చేసేటటువంటి మనలో కూడా రామానుజులంత ఎత్తు మనం ఎదగలిగేటట్లుగా వారందించినటువంటి ఆ సమతా స్ఫూర్తి, ది ఇన్స్పిరేషన్ ఆఫ్ ఈక్వాలిటీ షుడ్ ఎలివేట్ us టు ద హైట్ ఆఫ్ రామానుజాచార్య. ఆ ఎత్తుకి మనని కూడా తీసుకువెళ్ళాలి. మనని కూడా ఒక్కొక్కరము ఒక్కొక్క రామానుజులు కాగలిగేట్లుగా తయారు చేయాలి. ఇది ఒక ప్రధానమైనటువంటి మూల ఆశయంగా ఆ 108 చుట్టూ ఏర్పాటు చేసి దాంట్లో రామానుజాచార్యుల వారిని ఆ మధ్యలో ప్రతిష్ఠ చేసి ఈ ప్రాజెక్టుని ఈ మానవ జాతికి సమర్పణ చేసేటటువంటి ఒక మహోద్యమం రేపు 2వ తారీఖు నుంచి ఆరంభమవుతోంది. 1035 కుండాలతోటి ఒక అద్భుతమైన లక్ష్మీనారాయణ యాగం జరగబోతోంది. ఆ జరిగే యాగంలో స్వచ్ఛమైనటువంటి జాతీయ గోవులలోంచి తీసినటువంటి పాలని వైదిక పద్ధతిలో నేతిగా మలచి ఆ నేతిని ఇక్కడ హోమం చేయబోతున్నారు. అదేమిటో మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, ఏమిటండి అందులో కూడా పెద్ద ప్రాసెస్ ఉందా అని. అదే చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి. అంటే ఈ రోజుల్లో మీ అందరికీ తెలుసును, పాలల్లోంచి క్రీమ్ తీస్తున్నారు, శాచ్యురేటెడ్ ఫ్యాట్. దాన్ని ఘీ కింద మలిచి ఇప్పుడు మన వాళ్ళందరికీ ఇస్తున్నారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతోంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బట్ నిజానికి ఘీ వాజ్ నాట్ ఏ బ్యాడ్ ఎలిమెంట్, బట్ ద మేకింగ్ ప్రాసెస్ ఈజ్ ప్రెటీ మచ్ బ్యాడ్. పాలలోంచి వెన్న తీస్తారా, పెరుగులోంచి వెన్న తీస్తారా? ఇప్పుడు మన డైరీస్లో పాలలోంచి వెన్న తీసేస్తున్నారు. ఇట్స్ ప్రెటీ మచ్ రా ప్రాసెస్. ఇట్స్ నాట్ ఏ రైపెండ్ ప్రాసెస్. మీకు కొంచెం స్పష్టంగా తెలియడం కోసం నేను చెప్తాను ఒక మాట. ఆయన ఏమండి మామిడి రసం ఎంత మంచిదో, మ్యాంగో జ్యూస్ చాలా బాగుంటుంది అన్నట్టండి. అంటే ఓ కుర్రాడు గబగబా బయలుదేరాడు. హీ ఫౌండ్ ఏ మ్యాంగో గార్డెన్ వేర్ హీ సా ద మ్యాంగో ఫ్రూట్స్. టకా 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 4 ఫ్రూట్స్ని అతను తెంపాడు, మిక్సీలో వేసి దాంట్లోంచి రసం తీశాడు, మ్యాంగో జ్యూస్ కదా అని తాగాడు. ఏమవుతుంది? పచ్చికాయలోంచి రసం తీస్తే ఏమవుతుందా? జలుబు చేసి, తుమ్ములు వచ్చి, దగ్గు వచ్చి, జ్వరం వచ్చి పడుకున్నాడు. అండ్ ఇమీడియట్లీ హీ డిక్లేర్డ్ మ్యాంగో జ్యూస్ ఈజ్ వెరీ బ్యాడ్ టు ద హెల్త్. షుడ్ వి యాక్సెప్ట్ ఇట్? డూ వి సే ఇట్ ఈజ్ రైట్? ఎవరు పిచ్చోడా? మ్యాంగో జ్యూస్ అంటే పచ్చికాయల్లోంచి రసం తీయడం మిక్సీలో వేసి కాదురా నాన్న. మ్యాంగో పండని, దానికి ఒక ప్రాసెస్ ఉంది. అది చక్కగా పండితే అందులోంచి నువ్వు తీసే రసం తీయగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రాసెస్ షుడ్ బి పర్ఫెక్ట్. పాలలోంచి నెయ్యి చేసే ప్రాసెస్ కూడా షుడ్ బి పర్ఫెక్ట్. పాలలోంచి వెన్న తీసి చేసేది మంచి పద్ధతి కాదు. పాలని కాయాలి, దట్స్ ఏ కెమికల్ ప్రాసెస్. దాన్ని చల్లబరచాలి, ఇట్ ఈజ్ ఎ యాడెడ్ కెమికల్ ప్రాసెస్. దాంట్లో పెరుగు పేసి దాన్ని కల్చర్ చేయాలి, అంటే దాన్ని తోడు పెట్టాలి, దట్ ఈజ్ అనదర్ కెమికల్ ప్రాసెస్. దాన్ని చక్కగా మధించాలి, చిలకాలి, దట్ ఈజ్ అనదర్ కెమికల్ ప్రాసెస్. అందులోంచి వచ్చినటువంటి ఆ వెన్నని కాయాలి, దట్ ఈజ్ అనదర్ కెమికల్ ప్రాసెస్. దేర్ ఆర్ సో మెనీ సంస్కారస్.
ఇవన్నీ చేస్తే అప్పుడు వచ్చేటటువంటి నెయ్యి నీ ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుంది. ఏ రోగాన్నైనా తగ్గించగలిగేటటువంటి జీవన ఔషధం అవుతుంది అది. ఇన్ని చేసినా అసలు ఒరిజినల్ సోర్స్ మంచిది కావాలి. ఆ పాలు ఆవుల్లోంచి తీసింది కావాలి, గాడిదల్లోంచి గుర్రాల్లోంచి తీసినవి కాకూడదు. ఏమండి, ఇప్పుడు మనం ఆవులనే పేరుతోటి ఏవో ఒక కొత్త రకం పశువుల్లోంచి పాలు తీస్తున్నాం. వాటికి జెర్సీస్ అని పేరు పెట్టారు. దట్స్ నాట్ ద ఘీ వీ వాంట్. వీ వాంట్ ద ఒరిజినల్ ఇండిజినస్ కౌస్. వెనకాతల మూపురం ఉండాలి, మెడ కింద గంగడోలు ఉండాలి. అలాంటి జంతువుల ఆవులైతే అవిచ్చిన పాలు కావాలి. అందులోంచి మనం ఈ ప్రాసెస్లో నెయ్యి చేయాలి. అలా చేసినప్పుడు ఆ నేతిని మనం స్వీకరిస్తే మన శరీరంలో ఉండే కొన్ని వందల రకాల రోగాలన్నీ పోతాయి. అలాంటి దానితోటి మనం అగ్నిలో ఆహుతి వేస్తే అందులోంచి వచ్చేటటువంటి ఆ పొగ మన చుట్టూ ఉండేటటువంటి పర్యావరణపు పరిశుద్ధికి కారణమవుతుంది. ఎన్నో రకాలైనటువంటి ఎక్స్టర్నల్ వైరసెస్కి అది అద్భుతమైనటువంటి ఒక మందు అవుతుంది. ప్రకృతిలో ఉండేటటువంటి సూర్యకిరణాలకు ఒక శక్తిని ఇస్తుంది అది. సూర్యకిరణాలు శక్తివంతమైతే కురిసే వానలు బాగుంటాయి, గాలులు బాగుంటాయి, పండే పంట బాగుంటుంది, తాగే నీరు బాగుంటుంది, నీ హెల్త్ బాగుంటుంది. లెట్ ఇట్ బి COVID-19, లెట్ ఇట్ బి ఒమిక్రాన్, ఆర్ లెట్ ఇట్ బి ఎనీ అదర్ కైండ్ ఆఫ్ వేరియంట్, యూ విల్ బీ ఏబుల్ టు రెసిస్ట్ దోస్ థింగ్స్ అండ్ యూ బికమ్ సో స్ట్రాంగ్. ఆరోగ్యం బాగుంటుందా? అందుకే అలాంటి నేతిని ఇప్పుడు మనం సేకరించే ఉద్యమాన్ని చేశారండి మన కార్యకర్తలు. రేపు జరగబోయే కార్యక్రమంలో 1.5 లక్ష కిలోల నెయ్యి మనం హోమంగా అందులో సమర్పించబోతున్నాం. ఎందుకండి అంత వేస్ట్ చేస్తారు? ఎందుకండి? ఎంతమందికి తిండి పెట్టచ్చండి దాంతో అని అడిగేటోళ్ళు చాలామంది ఉండొచ్చు. దట్స్ ఓకే. మనం చేసే కార్యక్రమం వల్ల వాతావరణంలో మార్పు ఏర్పడితే, పర్యావరణానికి ఒక శక్తి కలిగితే, దానివల్ల కోట్లాది ప్రాణికోటి యొక్క జీవనం బాగుపడుతుంది. 10 మందికి 5గురికి తిండి కలిగితే ప్రపంచం బాగుపడదు. ప్రకృతిలో మార్పు వస్తే ప్రపంచం బాగుపడుతుంది. కనుక మనం చేసే ఈ ప్రక్రియ ద్వారా రామానుజుల వారి యొక్క ఈ స్ఫూర్తి కేంద్ర ఆవిష్కరణ కోసం మనం చేసే ఈ యజ్ఞ కార్యక్రమం ద్వారా కేవలం ఏదో వైదికంగా కార్యక్రమం చేసుకోవడం కాదు, మన చుట్టూ ఉండే వాతావరణానికి కూడా ఒక లాభం కలగాలి. మన ప్రాణికోటి యొక్క ఆరోగ్యపు శక్తి పెరగాలి అని ఒక మహాద్భుతమైనటువంటి యజ్ఞ కార్యక్రమం ఇక్కడ జరగబోతోంది. దాంట్లో 5,000 మంది స్కాలర్స్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ మహాయాగం. సుమారు 5,000 మంది స్కాలర్స్. ఈవేళ మానవ జ్ఞానానికి మూల స్రోతస్సులైనటువంటి వేదాలు, వాటన్నిటినీ కూడా ఇక్కడ ఈ 12 దినాల్లో ఒక్కసారి భగవంతుడి ముందర విజ్ఞాపన చేయబోతున్నారు ఈ పండితులందరూ కూడా. మీ అందరూ బహుశా వినుంటారని మేము అనుకుంటాం. వేదం అనేది విజ్ఞానానికి మూల స్రోతస్ గని. ఇట్స్ ఎ మైన్ ఆఫ్ ద నాలెడ్జ్. అన్ఫార్చునేట్లీ 1131 బ్రాంచెస్ ఉండేటటువంటి వేదం ఈవేళ 9కి దిగజారింది. ఎక్కడ 1131, ఎక్కడ 9. అంటే ఆల్మోస్ట్ 99% ఈజ్ గాన్ టు ఎక్స్టింక్ట్. ఈ ఒక్కదాన్నైనా మనం జాగ్రత్త పెట్టుకోగలిగితే మానవుని యొక్క మనుగడ బాగుంటుంది. అందుకోసమనే మనం ఆ లభించేటటువంటి వేద శాఖలు ఎన్నున్నాయో
వాటన్నిటినీ కూడా మనం ఇక్కడ అనుసంధానం చేయబోతున్నాం. ఇక్కడ వాటన్నిటినీ అనుసంధించడంతో పాటు దాన్ని వివరించేటటువంటి వేద వాంగ్మయం ఉంది. వైష్ణవ సంప్రదాయానికి, శైవ సంప్రదాయానికి, శాక్తేయ సంప్రదాయానికి, గణాపత్య సంప్రదాయానికి భిన్న భిన్నమైనటువంటి వైదిక మార్గాలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి గ్రంథాలు ఎన్నున్నాయో వాటన్నిటినీ కూడా మనం ఇక్కడ అనుసంధానం చేయబోతున్నాం రేపటి కార్యక్రమంలో. అందుకోసమనే శైవ ఆగమాలు చదివిన మహనీయులు ఇక్కడికి వస్తున్నారు, శాక్తేయ ఆగమాలు చదివిన మహనీయులు ఇక్కడికి వస్తున్నారు, వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి శ్రీ పాంచరాత్రము, వైఖానసము లాంటి ఆగమ గ్రంథాలన్నీ అధ్యయనం చేసిన మహనీయులందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. వారందరూ కూడా వాటిని ఇక్కడ భగవంతుడి సన్నిధానంలో మన మానవ జాతి మనుగడ కోసమని వాటిని పారాయణ చేస్తారు. ఇదొక మహాద్భుతమైనటువంటి కార్యక్రమం. దానికి మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రామానుజుల వారి యొక్క ప్రాజెక్ట్ ఆచార్య తత్వాన్ని తెలియచేసే ఒక సంఖ్యకి లోబడి దీన్ని నిర్మాణం చేశారు. సంఖ్య అంటే ఒక అంకె ఉందండి మనకి. అంకెల్లో ఎప్పుడు నాశనం లేనటువంటి సంఖ్య 9. మీరు వినుంటారు. 9ని మనం ఎన్ని రకాలుగా మ్యానిపులేట్ చేసినా 9 మిగులుతుందండి కదా. ఇప్పుడు 9 రెళ్ళు 18, 1, 8 కలిపితే మళ్ళీ 9 మిగులుతుంది. 9 ఏళ్ళు 63, 6, 3 కలిపితే మళ్ళీ 9 వస్తుంది. మీరు ఎన్ని చేసినా మళ్ళీ 9 మిగులుతూ ఉంటుంది. ఇది ఆచార్యుడి యొక్క లక్షణం. ఎప్పుడు కూడా విజ్ఞానపు హ్రాసం అంటే నాశము లేని తత్వం. 9కి ఇంకొక గ్రేట్నెస్ కూడా ఉందండి. తనతోటి ఏది చేరితే దానికి జీవనాన్ని ఇస్తుంది, నేనేమైనా పర్వాలేదని. ఇది రామానుజుల వారి లక్షణం. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. 9తోటి మనం 7 కలిపామనుకోండి, ఎంత అవుతుంది? 16. 1, 6 కలిపితే 7 మిగిలింది. 9 నేను లేకపోయినా పర్వాలేదు నాన్న, నన్ను ఆశ్రయించావు కనుక నువ్వు బాగుండు. ఇది 9 లక్షణం అండి. ఇది రామానుజుల వారి లక్షణం. రామానుజాచార్యుల వారు వారికి మంత్రజ్ఞానం కలిగిన తర్వాత ఈ మంత్రాన్ని ఈ లోకానికంతా ఇచ్చి వీళ్ళందరినీ కూడా మనం తరింప చేయాలి అని అనుకున్నారు. గురువుగారి కోపం వచ్చింది. ఇలా చేస్తే నువ్వు నరకానికి పోతావన్నారు. నేను నరకానికి పోయినా పర్వాలేదు, వీళ్ళందరూ బాగుపడితే చాలును అనుకున్నారు. రామానుజాచార్యుల వారు మంత్రాన్ని ఇచ్చారు. తర్వాత గురువుగారిలోనే అది ఒక అద్భుతమైనటువంటి మార్పును తీసుకొచ్చింది అనుకోండి. ఇది 9 లక్షణం. అందుకే ఇక్కడ మన ప్రాజెక్ట్లో ప్రతిదీ కూడా 9 సంఖ్య మీద ఆధారపడి ఉండేట్టుగా నిర్మాణం జరిగింది. ఇది మనం కావాలనుకుని చేయలా, బహుశా ఆ మహనీయులు సంకల్పం చేశారు, అన్నీ అలా వచ్చాయి. వారి హైట్ మనం చూస్తే 216 అడుగులు 9. వారు చేతిలో ధరించినటువంటి దండాన్ని చూస్తే 162 అడుగులు, అది 9 అవుతుంది. వారు కూర్చున్న వేదికని చూస్తే 54 అడుగులు ఉంటుంది, అది కూడా 9తో ఉంటుంది. దాని ఎత్తు చూస్తే అది 54 అడుగులు ఉంటుందండి, అది కూడా 9 వస్తుంది. వారి దగ్గరికి చేర్చే మెట్లని చూస్తే 108 ఉంటాయి, అది కూడా 9 అవుతుంది. ఇలాగ మనం ఆ ప్రాజెక్ట్లో ఏది చూసినా అద్భుతమైనటువంటి రీతిలో 9తోటి చేరుంటాయి. చుట్టూ ఉండేవి 108 దివ్య దేశాలు. మీకు ఇంకో రహస్యం చెప్తా. మొన్న బంగారు రామానుజుల వారి యొక్క మూర్తి నిత్యారాధన కోసమని లోపల ఒక చోట ఏర్పాటు చేశారు. అంటే వారు ఉండాల్సిన స్థానంలోకి దాన్ని చేర్చారు. అలా చేర్చడానికి సాయంకాలం 4 దగ్గర నుంచి మన వాళ్ళు ప్రారంభం చేశారు. చాలా 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 టైం అయింది. కానీ చివరికి అది సక్రమంగా ఆ ప్లేస్లోకి చేరి ఫిక్స్ అవ్వడానికి టైం రాత్రి 11:25 అయింది. 11:25 అయింది.
మళ్ళీ ఎందుకబ్బా ఇంత ఆలస్యమైంది అని చూస్తే కరెక్ట్గా 1-1-2-5 అది కూడా మళ్ళీ 9లోకి వచ్చింది. దిస్ వాజ్ నాట్ వాట్ ప్లాన్డ్, బట్ దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆల్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ రామానుజాచార్యస్ గ్రేస్. ఇది మనందరి యొక్క సౌభాగ్యం. రామానుజాచార్యుల వారి యొక్క ఈ అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ని ఈ ఆకృతి తీర్చిదిద్దడానికి ఎంతోమంది మహానుభావులు కృషి చేశారు. ఈవేళ దాన్ని సమాజానికి అంకితం చేసేటటువంటి ఒక అద్భుత అవకాశం వచ్చింది. మీరందరూ కూడా దానికి సారథులు. ఈ సందేశాన్ని లోకానికి అందించే ఒక మహా శక్తివంతమైనటువంటి కార్యాన్ని మీరందరూ కూడా చేయడానికి ముందుకు వస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. దీన్ని మనం అందరం ఆస్వాదిద్దాం, అందరం అందుకుందాం, అందరికీ అందిద్దాం. అందరం సుఖంగా ఉండేటటువంటి ఒక కాలానికి మనం ద్వారాలని తెరుద్దాం. మీ అందరికీ మంగళాశాసనాలు చేస్తున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.